ఇవాళ డే 17 అండ్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి మైండ్లో ఒకటే ఉండేది. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు యూఎస్కి ఇరాన్కి గొడవ అయితే ఖచ్చితంగా యూఎస్ఏ గెలుస్తుంది కదా. మిలిటరీ వైజ్ యూఎస్ ఇస్ మైటీ. నేవల్ ఫ్లీట్ చూసుకున్న, ఎయిర్ ఫోర్స్ చూసుకున్న, F-35 అవి ఇవి అసలు అదే లెవెల్ వేరు. అలాంటిది 17 రోజుల సీన్ మొత్తం మారిపోయింది. ఇవాళ నార్త్ కొరియా కూడా వచ్చి యూఎస్కి ధమ్కి ఇచ్చే స్టేజ్కి ఎదిగింది. అంటే ఏదో ఇప్పటిదాకా ఇబ్బంది కొత్తగా ఏదో ఇస్తున్నది కూడా కాదు. బట్ ఇలాంటి జియో పాలిటిక్స్ ఉన్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఏ దేశానికి ఎప్పుడు ఎలా బెనిఫిట్ అవుతుంది ఎవరికి అర్థం కాదు. ఏ దేశం రెడీగా ఉండాలి, గురి చూసి కొట్టాలి. నార్త్ కొరియా లాంటి దేశం కూడా అలా గురి చూసి కొడుతుందంటే యూఎస్ గ్యాప్ ఇచ్చినట్టే కదా. అది ఎలా ఇచ్చింది వాటి వీడియోలో మనం మాట్లాడాలి. బట్ దానికన్నా ముందు వాట్ డి నార్త్ కొరియా డూ అంటే కొన్ని మిజైల్స్, ballistic missiles ని జాపనీస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కి కొద్దిగా బయట టెస్ట్ చేసింది. Japan is saying that North Korea is firing a ballistic missile launched by North Korea. North Korea there fires a suspected ballistic at that age. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇలాంటి టైంలో మీకు సైడ్స్ అర్థం కావాలంటే జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ ఒక సైడ్, అమెరికా సైడ్ ఉంటాయి. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో మిలిటరీ బేస్ ఇవన్నీ ఈ దేశాల్లో ఉంటాయి. ఇన్ఫాక్ట్ అమెరికా హెవీగా మిలిటరీ డిప్లాయ్ చేసి పెట్టింది ఈ దేశాల్లో. ఎందుకు? నార్త్ కొరియా మీద భయంతోనే కాకుండా చైనా మీద భయంతో. మీరు జియోగ్రఫీ చూసుకుంటే చైనా ఇస్ హియర్, తైవాన్, జపాన్, ఫిలిపీన్స్ ఇవన్నీ కొంచెం ఒకే దగ్గర ఉంటాయి. అండ్ చైనాకి పెసిఫిక్ ఓషన్ కి రాకుండా ఆపే లొకేషన్ ఏదైనా ఉంది అంటే అవి 3 దేశాలు, 3 ఫ్రంట్ కంట్రీస్ కింద పనిచేస్తుంటాయి. అండ్ ఆబ్వియస్లీ మనకి పెసిఫిక్ ఓషన్ తెలిసినట్టే యూఎస్ హెస్ డిప్లాయిడ్ హెవీలీ సబ్మెరీన్స్ కానీ, నేవల్ ఫ్లీట్ కానీ చాలా హెవీగా ఉంటుంది. అలాంటి ప్లేస్ కి చైనా వెళ్ళాలనుకుంటుంటది కదా. చైనాకి యాక్సెస్, అన్డినైడ్ యాక్సెస్ కావాలి కదా. సో అందుకని ఇండైరెక్ట్ గా యూఎస్ ఈ దేశాలకి సపోర్ట్ చేస్తుంటది. ఇవాళ ఏం జరుగుతుంది? ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం ఇంత దూరం వెళ్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా. ఆయన ఇవాళ బయటకు వచ్చి లేదు మీ అందరి దేశాలు రాలి, అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పి వేరే దేశాలందరికీ పిలుపునిస్తారు, భారతదేశంతో సహా. ఇది వింటే హాస్యాస్పదంగా ఉంటుంది కానీ యుద్ధం ముందు అందరికీ యూఎస్ మీద ఉండే ఇమేజ్ ఏదైతే ఉందో అది కొంచెం పడింది. అది జెనిఫర్ క్యావెనోచ్ అని ఆవిడ వాషింగ్టన్ బేస్డ్ రైటర్. ఆవిడ ఒక ఆర్టికల్ రాశారు. ఇది కొన్ని దశాబ్దాల వరకు ఉంటుంది యూఎస్ మీద ఏదైతే అభిప్రాయం ఉందో జనాలకి యూఎస్ మిలిటరీ మీద అని చెప్పి. ఇది ఏదో వేరే దేశం యూఎస్ మీద కోపంగా ఉండే దేశం రాస్తున్నది కాదు. చైనా రాసిన ఆర్టికల్ కాదు ఇది, రష్యా రాసిన ఆర్టికల్ కాదు ఇది. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ డీజేటీ గారు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు ఎందుకు కొంచెం వెనకబడ్డారు. ఎనీవేస్ ఇప్పుడు యుద్ధం ఇంత డ్రాగ్ అవుతుందని చెప్పి ఎంతమంది అనుకుని ఉంటారు. అలా అనుకోని అది చిరిగి చాటే 17 రోజుకి వచ్చింది. అండ్ ఇవాళ థాడ్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, అవన్నీ జపాన్ నుంచి ఇటు మిడిల్ ఈస్ట్, గల్ఫ్కి తరలిస్తున్నారు యూఎస్కి. ఇలాంటి టైంలో ఆ లొకేషన్స్, ఆ దేశాలు వీక్గా ఉన్నప్పుడు గురి చూసి కొట్టింది నార్త్ కొరియా. అండ్ యుద్ధం బిగిన్ అయినప్పటి నుంచి ఎవరు ఈ దేశం ఎంటర్ అవ్వకూడదు అని ఏ దేశం గురించి అయినా మొత్తం జియో పొలిటికల్ అనలిస్ట్ అనుకుంటున్నారంటే అది నార్త్ కొరియానే. ఇవాళ ఆ దేశం కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. అండ్ యూ నో వన్ మోర్ థింగ్, యూఎస్ ఇరాన్ మీద పడినట్టు నార్త్ కొరియా మీద పడలేదు. ఇన్ఫాక్ట్ పడాల్సింది ఉంటే ఎప్పుడో పడిపోయేది. సౌత్ కొరియా అంటే యూఎస్కి ఇష్టం కదా, యాజ్ ఇన్ దే ఆర్ స్ట్రాటజిక్ అలైస్. నో మరి అలాంటి టైంలో నార్త్ కొరియాని ఎందుకు వదిలేశారు? సౌత్ కొరియాకి నార్త్ కొరియా విరోధి అని తెలిసినా కూడా దానికి ఒకటే రీజన్, నార్త్ కొరియా ఇస్ న్యూక్లియర్లీ ఎక్విప్డ్. ఇవాళ ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి కూడా అదే కారణం. ఇరాన్ దగ్గర 60% ఎండేజ్ యురేనియం ఉంది. అండ్ వాళ్ళు సీక్రెట్గా ఏదో ప్లాన్ చేస్తారు, న్యూక్లియర్ ఆయుధాన్ని రెడీ చేస్తారనే కదా ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో ఇరాన్ మీద కోపం ఉంది, అమెరికాకి ఇజ్రాయెల్ మీద మక్కువ ఉంది. అది డీజేటీ గారు వచ్చిన తర్వాత పెరిగింది. ఆ మక్కువతో వీళ్ళ మీద దాడి చేస్తారు. ఇది సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదే జరిగింది. సో న్యూక్లియర్ ఆయుధాలకి అంత పవర్ ఉంది వాటి జియో పాలిటిక్స్లో. అలాంటి న్యూక్లియర్ ఆయుధాలు ఆల్రెడీ నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. అందుకే ఏ దేశాన్ని కొంచెం వెనక ఆలోచిస్తుంది, ఆ దేశాన్ని దాడి చేద్దాం అంటే. ఇప్పుడు కొంచెం మెంటల్ దేశం, అది వదిలేస్తుంది అని చెప్పి. ఇవాళ యూఎస్ ఏం చేస్తుందో చూడాలి. కానీ ఇరాన్తో దాడి చేసినప్పుడే ఇవాళ డాన్సింగ్ మిసైల్ అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు. ఇరాన్ ఏం చెప్తుంది క్లియర్గా, ఇవాటి దాకా మీరు జస్ట్ టీజరే చూశారు, పిక్చర్ అవి బాకీ హై, మేము రిలీజ్ చేస్తాం చూడండి. ఇప్పుడు దాకా బల్క్లో చిన్న మిసైల్స్ ఎక్కువ రిలీజ్ చేసాం, డ్రోన్స్ రిలీజ్ చేసాం, ఈ కామకాజీ షహీద్ 136 లాంటివి. అసలు మిసైల్స్ మేము ఇప్పుడు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని డ్యామేజ్ చేసిన తర్వాత ఇప్పుడు మేము రిలీజ్ చేయడం మొదలు పెడతాం అనేది ఇరాన్ వర్షన్. ఇది యూఎస్ ఆల్రెడీ వీళ్ళంతా ఇదంతా పైన పట్టారని లోన్లు ఒట్టారని, ఇది అసలు పైన ఓడిపోయారు వీళ్ళు అని చెప్పి డీజేటీ గారు ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ మీకు చదివి వినిపిస్తాం. అండ్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలు ప్యారల్ గా జరుగుతున్నాయి. మీరే చూడండి, నేతన్యాహు గారిది ఒక వీడియో వైరల్ అయింది. ఆయన చేయదు కొంచెం తేడాగా ఉందని చెప్పి ఆయన చనిపోయారని. సౌదీ అరేబియాలో ట్యాంకర్ షిప్స్ ని కొట్టింది ఇరాన్. ట్యాంకర్ షిప్స్, అమెరికన్ ట్యాంకర్ షిప్స్ 5 కొట్టిందని చిన్న విషయం కాదు ఇది. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. అండ్ ప్రతి విషయాన్ని అందరికీ అర్థమైనట్టు రోజు యుద్ధంలో గంటకి అప్డేట్స్ వస్తున్నా, నేను ట్రావెల్ చేస్తున్నా కూడా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఏ రోజు వీడియో మిస్ అవ్వకుండా చూసుకునే పూచి నాది. ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే ఈ అప్డేటెడ్ వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం కూడా ఎఫెక్ట్ అవుతున్నాం కదా, భారతదేశం ఎవరు క్లియర్గా ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి. రోజు వారీగా ఏం జరుగుతుందంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా ఈ కాన్సిక్వెన్స్ మొత్తం మనం ఆడే ముందు ఈ నేతన్యాహు గారి వీడియో గురించి మనం ఆడదాం. ఆయన చనిపోయారని చెప్పి రీసెంట్గా ఒక థాట్ ఒకటి వైరల్ వెళ్ళింది. అది ఎందుకు? అది ఈ దాంట్లో జరుగుతున్నాయి కదా, ఈ గ్యాప్లో ఇజ్రాయెల్ మిజైల్ చేస్తుంది, ఇరాన్ మిజైల్ వేస్తుంది, అక్కడ అంతా బాగానే ఉంది. నేతన్యాహు గారు బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, చేతులు అది ఊపుతూ మాట్లాడుతున్నప్పుడు ఒకనొక చేతికి ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి క్రియేట్ అయ్యి 5 కాదు 6 వేలు సడన్ గా పాప్ అయినట్టు అనిపించింది. దాని ఇంటర్నెట్ గురించి మీకు తెలిసిందేగా, ట్విట్టర్లో స్క్రీన్ షాట్లు తీసి అది చేసి ఇది అని. ఆయన చనిపోయారు కాబట్టి ఇది ఏ వీడియో, ఇది ఆయన లేకుండా ఆయన ఏ వీడియో రిలీజ్ చేశారంటే ఆయన ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. ఇజ్రాయెల్ ఓడిపోయిందని చెప్పి రకరకాల వార్తలు వైరల్ అయినాయి. ఇన్ఫాక్ట్ అది
ఒకటే కాదు, ఏదో నార్త్ కొరియా ఎంబసీని ఇజ్రాయెల్ కొట్టిందని అందుకే నార్త్ కొరియా ఎంటర్ అయిందని చెప్పి కూడా వార్త వైరల్ అయింది. ఇవన్నీ ఫేక్. ఇది నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు రకరకాల సోర్సెస్ నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ డంప్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దాంట్లో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వెతుకోవడం చాలా ఇష్టం. యుద్ధాలు జరుగుతున్నప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్ అది ఒకేసారి వస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సెగ్రిగేట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో నెతన్యాహు గారు చనిపోలేదని చెప్పి ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెప్పింది. ఆ వీడియో వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇన్ఫాక్ట్ ఆయన చనిపోయారా లేదా పక్కన పెట్టండి, అది ఏదైతే జరిగిందో అది ఆప్టికల్ ఇల్యూషన్. అది ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఏ కాబట్టి సడన్ గా 6 ఫింగర్స్ వచ్చాయని కాదు. అది ఏ దేశాన్ని కానీ తలకాయ తీసేస్తే మొండే ఏం చేస్తే చెప్పడని యుద్ధం జరుగుతున్నప్పుడు అందరికీ ఉంటుంది. అందుకే అలీ ఖమేనీ అనే వ్యక్తిని చంపినా కూడా ఆయన కొడుకుని వెంటనే ఎక్కిచ్చేసి ఆ రెజీమ్ ఉంది అని చెప్పడానికి రీజన్ ఏంటి? మోజ్తబా ఖమేనీ. ఇన్ఫాక్ట్ ఈయన కూడా చంపేస్తాను కొన్ని రోజుల్లో, ప్రస్తుతానికి ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఇరాన్కి మేము లేపేస్తామని చెప్పి యూఎస్ఏ ఇజ్రాయెల్ దావా చేస్తారు. సిమిలర్లీ ఇరాన్ కంకణం కట్టుకుని ఏం కూర్చుందంటే మేము మా చూపంతా ఇవాళ బెంజమిన్ నెతన్యాహు మీద ఉంది, ఆయన లేపేస్తాం. సో ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ట్రంప్ గారు స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ నిజంగా ఆయన రక్షించగలుగుతారా? ఆయన అయితే ఒక మాట అంటున్నారు, కొన్ని రోజులు ఆగండి, ఐ విల్ ఫినిష్ ఇట్ అండ్ ఐ షో ఇట్ టు యూ, గివ్ మీ అ ఫ్యూ డేస్. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. కానీ నేను ఒక స్టేట్మెంట్ పదే చెప్తుంటాను కదా, డోంట్ జడ్జ్ ఎనీబడి బై హిస్ వర్డ్స్, జడ్జ్ హిమ్ బై హిస్ యాక్షన్స్ అని. ఒక వ్యక్తి చెప్పే మాటలు కన్నా చేసే పనులు ఏంటో మనం క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ డొనాల్డ్ ట్రంప్ గారు? వేరే దేశాలందరినీ రమ్మంటున్నారు, మీరు అందరూ వచ్చి నాతో పాల్గొనండి. ఎందుకంటే ఆయన కూడా ఒక బ్యాక్ ఫుట్ లో ఉన్నాడు ఇవాళ. ఆయన ఏ దేశాన్ని అయితే అమెరికా ఏ దేశాన్ని అయితే సపోర్ట్ చేసిన గల్ఫ్ రీజియన్ లో ఆ దేశాల పిఆర్ ఇమేజ్ కి భంగం కలిగింది. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఒక సేఫ్ నేషన్, సేఫ్ హేవెన్ అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ కి దెబ్బ తగిలింది. ఇవాళ డ్రోన్స్ ఏవైతే $20,000 తయారు చేసే డ్రోన్స్ ఏవైతే షహీద్ డ్రోన్స్ వచ్చి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొడుతున్నాయి. Iranian drones and missiles are targeting the very eyes and ears of the American military power in the Middle East. ఈ డోమ్ లాంటిది ఉంది, మేము చాలా ప్రొటెక్టెడ్గా ఉంటాం అని చెప్పి ఈ దేశాలన్నిటికీ ఒక బ్యాక్ ఫుట్ జరిగింది. అండ్ ఈ దేశాలన్నీ యూఎస్ని నమ్ముకొని ఉన్నాయి. ఆ నమ్మకం తగ్గింది ఇవాళ. సో ఆయనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి మీరందరూ కూడా రావాలి, ఇరాన్ అనేది ఒక ఈవిల్ రెజీమ్, ఈ రెజీమ్ ఆ రెజీమ్ అని చెప్పి మనందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని కొట్టాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్నాడు ఆయన. అండ్ దీంట్లో మీకు అర్థమయ్యే మ్యాటర్ ఏంటి? ద పిఆర్ ఆఫ్ అమెరికా ఈ షేకింగ్ నౌ. ఇరాన్తో గొడవ పెడితేనే ఇట్లయితే రేపు పొద్దున్న చైనాతో గొడవ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో బయటకు చెప్పకుండా చేస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ కానీ ఏలో వాళ్ళు తీసుకుంటున్న స్ట్రైడ్స్ కానీ డీప్ అని చాట్ జీపీటీ వర్షన్ ఒకటి చైనాది వచ్చిన టక్కని పేరు కాదు గుర్తురాట్లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైస్ లో వాళ్ళు చేయగలిగారు దాన్ని, ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైస్ లో. ఇదే గొడవ నిజంగా చైనాతో అయితే యూఎస్ తట్టుకోగలుగుతుందా లేదా అనే డౌట్స్ కూడా అందరికీ వస్తున్నాయి. ఇవాళ మీరు చూడండి, ఇరాన్ సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అని మనకి రియాద్కి కొంచెం కింద క్యాపిటల్ సిటీకి కొద్దిగా దగ్గరలో ఉండే ఎయిర్ బేస్ లో 5 ట్యాంకర్స్ ని కొట్టింది. అది కూడా స్ట్రాటజిక్ గా. ఇదే ఎయిర్ బేస్ లో ట్యాంకర్స్ తో పాటు ఫైటర్ జెట్స్ ఉంటాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉంటాయి. అమెరికా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా సౌదీ అరేబియా చాలా ఒక స్ట్రాటజిక్ గా పెట్టుకొని కూర్చుంది. బట్ 1993 గల్ఫ్ వార్ జరిగినప్పుడు కానీ 2003 ఇరాక్ వార్ జరిగినప్పుడు కానీ ఈ బేస్ ని వాళ్ళు వాడారు. అలాంటి బేస్ లోకి వెళ్ళి ట్యాంకర్లు కొట్టడానికి రీజన్ ఏంటంటే ఈ స్టెల్త్ జెట్స్ ఉంటాయి కదా, దానికి ఎక్కువ దే కాంట్ క్యారీ అ లాట్ ఆఫ్ ఆయిల్. మీకు సింపుల్ గా చెప్పాలంటే అవి ఫాస్ట్ గా మూవ్ అవడానికి రెడీ చేసినవి. మీరు ఆయిల్ తో ఫిల్ చేసేసి దాన్ని వెయిట్ పెంచేస్తే అంత స్టెల్త్ మూవ్మెంట్ ఉండదు, మనకి అసలు పని జరగకుండా జరుగుతుంది. సో ఏం చేస్తుంటారు, ఈ జెట్స్ పైన ఉన్నప్పుడు పైనుంచే దానికి రీఫిల్ చేసేలాగా ల్యాండింగ్ అయ్యి మళ్ళీ లేకుండా వాటి డ్యూరేషన్ పెంచేలాగా ఈ ట్యాంకర్ జెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్యాంకర్ జెట్స్ ని కొడితే ఏమవుతుందంటే ఈ జెట్స్ ని ఇండైరెక్ట్ గా మనం కొడుతున్నట్టే. ఎక్కువ దూరం వెళ్ళలేవు, టార్గెట్స్ ని కొట్టలేవు, స్ట్రాటజిక్ బాంబింగ్ చేయలేవు. అండ్ ఇవన్నీ అమెరికన్ ఇవే కదా, F-35s కి. ఈ ట్యాంకర్స్ దేని ఫిల్ చేసే ట్యాంకర్స్ ఇవి F-15s, F-16s, F-35s, B-35s, B-2s, ఇలా పెద్ద బాంబర్స్ నుంచి స్టెల్త్ జెట్స్ వరకు అన్నిటిని ఫిల్ చేసే ట్యాంకర్స్ ఇవి. అలాంటివి ఒకటి కాదు 5 కొట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇవాళ. All right, viewers, we've got breaking news from the war in West Asia. At least 5 United States Air Force refueling aircraft have been damaged in Iran, targeting a key American military installation in Saudi Arabia. అంటే కంప్లీట్ గా డ్యామేజ్ చేసినట్టు కాదు, బట్ దాన్ని ఆపరేషనల్ గా లేకుండా చేయగలిగారు ప్లాన్ చేసి. ఇది కూడా చాలా పెద్ద మూవ్మెంట్ ఫ్రమ్ ఇరాన్. ఇవాళ ఇరాన్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టింగ్ చైనీస్ యువాన్స్ అంట. అంటే మీరు చూడండి, చైనా ఇలాంటి టైంలో చైనా ఎలా అడ్వాంటేజ్ చేసుకుంటుందో. అందుకే గురి చూసి ఆగి కొట్టడం గుంటనక్క చైనా నుంచే మనం నేర్చుకోవాలి. అండ్ ఇరాన్ కూడా ఒక స్టెల్త్ మోడ్ లో ఉంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ స్పెసిఫిక్ పాయింట్. ఖర్గ్ ఐలాండ్ అని చెప్పి ఇరాన్ స్ట్రాటజిక్ అసెట్. అది ఇరాన్ నుంచి బయటికి ఎక్స్పోర్ట్ అయ్యే 90% ఆయిల్ ఈ పర్టికులర్ ఐలాండ్ నుంచి వెళ్తుంది. అది ఎప్పటి నుంచి వాళ్ళు క్లియర్ గా పెట్టుకున్న పాయింట్ అది. అండ్ ఆ ఐలాండ్ ని యూఎస్ కొట్టిన కొన్ని రోజులకే దేర్ ఇస్ అనదర్ పోర్ట్, యూఏలో ఒక పోర్ట్ అది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మస్ కి సంబంధించిన పోర్ట్ కాదు. మీరు చూడండి, పర్షియన్ గల్ఫ్ కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ కానీ అక్కడ నుంచి వెళ్ళే పోర్ట్స్ కాకుండా, ఒకవేళ అక్కడ నుంచి మనం పంపించలేకపోతే ఈ పర్టికులర్ పోర్ట్ నుంచి మేము పంపించవచ్చు అనుకున్న ఒక పోర్ట్ని చూసి కొట్టింది. దాంతోపాటు సౌదీలో ఈ పర్టికులర్ ఐలాండ్ మీద కూడా ఒక దాడి చేసింది. వెంటనే రిటాలియేషన్ ఉంది. అండ్ దిస్ స్టెల్త్ ఏదైతే ఉందో అది అమెరికా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకనే ఇవాళ ఆయన ఎంత చెప్తున్నా ఇరాన్ ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి జియోపొలిటికల్ అనలిస్ట్ మనకు చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏ దేశాలు ఎంటర్ అవుతాయి అనే పాయింట్ మీద ఈ యుద్ధం ఎంత ప్రొలాంగ్ అవుతుంది అని ఉంది. మీరే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆయన ఫస్ట్ బయటకు వచ్చి వేరే దేశాలు రండి అని క్లియర్ గా కాల్ అవుట్ ఇస్తున్నాడు. అదర్ కంట్రీస్ మీరు జాయిన్ అవ్వాలి, ఇది లోక కళ్యాణం కోసం జరుగుతుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ లోపల మ్యాటర్ వేరే ఉంది. ఇవాళ ఈ యుద్ధంలో
ఇమాజిన్ చైనా అండ్ రష్యా ఎంటర్ అయ్యి వాళ్ళతో నార్త్ కొరియా తోడై వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి ఇటు సైడ్ యూరోప్ ఎంటర్ అయ్యి వీళ్ళందరూ ఒక సైడ్ ఉంటే ఇది ప్రపంచ యుద్ధం స్టేజ్కి వెళ్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది ఒక కాంటినెంటల్ వార్ కింద అయితే మారే అవకాశం ఉందని చెప్పి మనకు చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఆయన రాస్తున్నాడు ఆయన ట్వీట్లో, దిస్ షుడ్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ టీమ్ ఎఫర్ట్ అంటే. ఇన్ఫాక్ట్ ఇరాన్స్ ఫారెన్ మినిస్టర్ ఆయన రాస్తాడని ఇవాళ యూఎస్ వచ్చి చైనాని రిక్వెస్ట్ చేస్తుంది, ఇంతకన్నా సిగ్గుచేటు ఏ దేశానికైనా ఉంటుందా అని. నో ఐ డోంట్ నో, ఐ కాంట్ కామెంట్ ఆన్ దాట్, బట్ ఆయన మాటల్లో అయితే ఒక స్మగ్నెస్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ చూడాలి ఎలా ఉండబోతుందో. మీరేమంటున్నా నాకు రాయండి కింద. వాట్ యూ థింక్? రోజు రోజుకి ఇది ఒక మెట్టు ఎక్కుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గేలా అయితే కనబట్లేదు. అండ్ వీ షుడ్ సీ ఏ దేశాలు జాయిన్ అవుతాయి. ఇవాళ నార్త్ కొరియా అయితే ఒక మిజైల్ టెస్ట్ చేసిన న్యూక్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదో చేసిందని మాట్లాడుతున్నారు. ఆ న్యూస్ బయటికి ఆథెంటిక్ రాగానే నేను వీడియో చేసేస్తాను. మీకు ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ సౌదీ విజన్ 2030 అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు. అది ఏ సంవత్సరంలో జరిగిందని మీరు అనుకుంటున్నారు? మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇప్పుడు ఎవరైతే క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలోనే. ఆప్షన్ ఏ ఇస్ 2015, ఆప్షన్ బి ఇస్ 2016, ఆప్షన్ సి ఇస్ 2017, ఆప్షన్ డి ఇస్ 2020. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయితే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా వచ్చేయండి. ఎందుకంటే అక్కడ మీరు పంపిస్తున్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియోస్ నేను ఇంక్లూడ్ కూడా చేస్తున్నా టు ఆథెంటికేట్ అండ్ మీ వాయిస్ ని నా వాయిస్ ని కలిపి ఇది మన వాయిస్ లో ఉండేలా నేను చూసుకుంటున్నాను. లెట్ us all be a part of this tight knit community and ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే నైట్ పడుకునే ముందు యుద్ధానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలియాలి, ఒక నాలెడ్జ్ పిల్ల వీడియో రావాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ వీడియో చైనా తైవాన్ దగ్గరికి కొన్ని బోట్స్ పట్టుకెళ్ళిందని చెప్పి వార్తలు వచ్చాయి కదా, దానికి సంబంధించి క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది నేను తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.